హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ వ్లాగ్స్ విటిపి. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఇది అగ్రి రిమోట్ వారి ఆటోమేటిక్ అండి. మనం ఇప్పుడు చూస్తుంది కదా, ఇది అగ్రి రిమోట్ వారిది ఒక స్టార్టర్ లాంటిది. ఈ స్టార్టర్ ద్వారా మనం వాళ్ళు ఒక రిమోట్ ఇచ్చారు, చూస్తాం చూడండి. ఈ రిమోట్ ద్వారా మనం ఒక 2 కిలోమీటర్స్ నుంచి మనం ఎటువంటి అబ్స్టాకిల్ అంటే మధ్యలో ఎటువంటి బిల్డింగ్ లేకుండా ప్లేన్ ప్లేస్‌లో 2 కిలోమీటర్స్ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చండి. మనం చేలో మనకి చుట్టూరు ఫెన్సింగ్ వేసామండి. ప్రతిసారి మోటార్ కాడికెళ్ళి ఆన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆటోమేటిక్ ఏస్తే నీకు ఒకసారి కరెంట్ అప్ అండ్ డౌన్ వల్ల ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆన్ ఆఫ్ కోసం మన చేలో రాకుండా బయట నుంచి గేట్ కాడ నుంచి ఆపరేట్ చేసుకోవడానికి మనం ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించామండి. ఇది కనెక్షను వాళ్ళు మనకి వీడియో పంపించారండి. ఎట్లా కనెక్షన్ చేయాలి? దేనికి దేనికి కనెక్ట్ చేయాలని. దాని ప్రకారం మనము వీడియో చూస్తూ దీన్ని కనెక్ట్ చేశాను. ఇది ఎట్లాగంటే దానికి బ్లూ వైర్, రెడ్ వైర్ వస్తది. బ్లూ దీనికి స్టార్టర్‌కి ఆ పక్క, ఈ పక్క ఇచ్చేయాలి బ్లూ, రెడ్. తర్వాత గ్రీన్ వైర్ ఉంటది. గ్రీన్ వైర్‌కి స్టార్టర్ ఒకదాని నుంచి తీసేసి 2 జాయింట్ చేసి ఇంకో దాన్ని పెట్టేసేయాలండి. ఇదొక వీడియో ఇస్తారు వాళ్ళకి మాన్యువల్ లాగా. దాన్ని చూసి మనం ఇన్‌స్టాల్ చేసామండి. ఇది చాలా ఎవరైతే మనం చేలోకి లోపల దాకెళ్ళి చేలో ఏదన్నా మంటలు వేసినప్పుడు, ప్రతిసారి వాన పడ్డప్పుడు చేలోకెళ్ళి ఆన్ చేయకుండా మనం బయట నుంచి ఒక హాఫ్ కిలోమీటర్, కిలోమీటర్, 2 కిలోమీటర్స్ వాళ్ళు ఇచ్చారు. కానీ మనం అంత దూరంలో ఉండం కాబట్టి దగ్గరపాటులో నీకు చేలో పోకుండా ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం ఇచ్చారు. వాళ్ళు ఈ వైర్ మొత్తం కనెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక బ్లాక్ వైర్ ఇచ్చారండి. ఆ బ్లాక్ వైర్ ఏంటంటే యాంటీనా అన్నమాట. ఆ యాంటీనాని వైర్‌ని మనం బయటకి చూపిస్తది బ్లాక్ వైర్, యాంటీనా వైరు. ఈ వైర్ మనం తీసుకెళ్ళి బయట పెట్టేసామండి. దీనికి ఒక ఎక్స్‌టెన్షన్ వైర్ ఒకటి యాడ్ చేశాను. ఎందుకంటే కొంచెం లాంగ్ రేంజ్ నుంచి ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదని. సో, అంతా సెటప్ అంతా అయిపోయినాక వైర్‌లు కొంచెం గజిబిజిగా ఉన్నాయండి. ఆ గజిబిజి లేకుండా మొత్తం కట్టకట్టేసాను. సో, ఇక్కడ ఇది నీకు డెమో చేపిద్దామంటే ఆ టైంలో అంతా ఇన్‌స్టాల్ చేసినాక కరెంట్ పోయింది. సో, నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అనేది మనకి ఇంకో వీడియో తీసి చూపిస్తానండి. నీకు ఆటోమేటిక్‌గా ఉంటది, ఇది ఉంటది. నెక్స్ట్ వీడియోలో మనకి ఇది ఆపరేషన్ ఎలా ఉంటదనేది చూపిస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.